తర్వాత ఈజీ మనీకి అలవాటు పడిన రజని ఎక్కువ డబ్బులు అవసరమై బ్లాక్మెయిల్ చేయడానికి బిడ్డని కిడ్నాప్ చేసి ఉంటుందా? ఈ కథంతా తెలిసిన ఉష రజనీ నుండి బిడ్డని కాపాడి రజనీని కూడా కాపాడిందా? ఒకవేళ నేననుకున్న పాయింట్స్ అన్నీ కరెక్ట్ అయితే అంటే ఆ మురారి హారిక కొడుకా? ఇవన్నీ ఎలాగైనా తెలుసుకోవాలి. ఇక్కడి నుంచి కథని జాగ్రత్తగా నడిపించాలి. హారిక అమాయకురాలు కాబట్టి నా ప్లాన్స్ అన్నీ కరెక్ట్గా వర్కౌట్ చేయొచ్చు. ఏంటి మేఘన గారు, మళ్ళీ ఎవరికి కొంప ముంచాలని బాగా సీరియస్గా ఆలోచిస్తూ ఏదో కొత్త ప్లాన్స్ వేస్తున్నట్టున్నారు. ఏంటి సంజయ్ అలా మాట్లాడతావు? పక్క వాళ్ళ కొంపలు ముంచడం తప్ప నాకు వేరే పనేం లేదా? ఖాళీగా ఉండేవాళ్ళ బుర్ర దెయ్యాల దిబ్బ అంటారు. నువ్వు ఖాళీగా ఉన్నా పనిలో ఉన్నా నీ బుర్ర మాత్రం ఎప్పుడు దెయ్యాల దిబ్బే. అది ఎవరైనా సంతోషంగా ఉంటే కుళ్ళుకుంటుంది, అదెప్పుడు పక్క వాళ్ళ వినాశనం మాత్రమే కోరుకుంటుంది. అను సంజయ్ అను, నీ నోటికొచ్చినన్ని మాటలను. ఇప్పుడు నీ టైం నడుస్తుంది కాబట్టి నువ్వు ఏమన్నా నేను భరిస్తాను. కానీ రేపు నా టైం వచ్చినప్పుడు నీ ప్రతి మాటకు నేను సమాధానం చెప్పి తీరుతాను. టైం అనేది పని చేసే వాళ్ళకు వస్తుంది, అంతేకాని ఎప్పుడు పక్క వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకునే వాళ్ళకు కాదు. అనవసరంగా పగటి కలలు కనకు. ఆ పగటి కలలే నీ పతనానికి దారి తీస్తాయి. జాగ్రత్త. మేఘనకు అడుగుతున్నట్టు బాబు ఎక్కడున్నాడో చెప్పడానికి ఇంతలా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇప్పుడు అదంతా ఎందుకక్క? మురారి ఇంటికి వచ్చేసాడు కదా. అమ్మా ఉషా, హారిక, సునంద అడిగినట్టుగా మొక్కు తీర్చుకోవడానికి మీరు కూడా వెళ్ళరండి. నాకు వేరే అర్జెంటు పనుందత్తయ్య, వీలు పడకపోవచ్చు. ఉషా ఎందుకిలా ప్రవర్తిస్తుంది? నన్ను సొంత అక్కలా ఫీల్ అయ్యే తను నా దగ్గర కూడా ఎందుకు అసలు నిజం దాస్తుంది? ఉషా ఇలా చేయడం వెనకాల ఏదైనా కారణం ఉండుంటుందా? ఒకవేళ నేనే తొందరపడి తనని అపార్థం చేసుకుంటున్నానా? లేదు లేదు, నేను అలా అపార్థం చేసుకోవడానికి ఆస్కారం ఇచ్చింది తన ప్రవర్తనే. తను అలా కావాలనే నా దగ్గర ఏదో దాస్తుంది. తను ఏ తప్పు చెయ్యనప్పుడు నిజం చెప్పడానికి ఎందుకు భయపడాలి? మొక్కు తీర్చుకోవడానికి రమ్మన్నప్పుడు కుదరదు అని ఎందుకు చెప్పాలి? మళ్ళీ ఏ సంబంధం లేని నర్స్ రజనీని కలవడం ఎందుకు? ఉష ఎందుకు ఇలా చేస్తుంది? హారిక ఇంతగా ఆలోచిస్తుందంటే బాబు గురించి అయి ఉంటుంది. మన బాబు దొరికాడని హారికను నమ్మించి ఈ సమస్యను ఇక్కడితో అంతం చేయాలి. హారికకు మనశ్శాంతినివ్వాలి. హారిక, నీకొక పెద్ద గుడ్ న్యూస్. ఏంటది? మనం చాలా అదృష్టవంతులం హారిక. మన బాబు మనకి దొరికాడు. ఏంటండి మీరు మాట్లాడేది? మన బాబు మనకి దొరికాడా? మీరు చెప్తుంది నిజమా? అవును అవును హారిక, నేను చెప్తుంది నిజం. మన బాబు ఆచూకీ తెలిసింది. త్వరలోనే వాణ్ణి తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతాను. తరుణ్, నాకు వెంటనే వాణ్ణి చూడాలనుంది. ఇప్పుడే నన్ను వాడి దగ్గరికి తీసుకువెళ్ళు. నా బిడ్డను హత్తుకొని వాడికి ముద్దులు పెట్టాలి. వాడిని తనివి తీర చూసుకోవాలి.
ప్లీజ్ తరుణ్, నన్ను ఇప్పుడే వాడి దగ్గరికి తీసుకువెళ్ళు. ప్లీజ్ ప్లీజ్ ఖచ్చితంగా తీసుకువెళ్ళు. ఖచ్చితంగా వాణ్ణి నీ దగ్గరికి తీసుకొస్తాను హారిక, కానీ ఇప్పుడు కాదు. ఇన్నాళ్ళు ఎదురు చూసావు కదా, ఇంకొక 2 రోజులాగు. లీగల్ ప్రొసీజర్స్ అన్నీ కంప్లీట్ కాగానే బాబుని నేరుగా ఇంటికి తీసుకొస్తాను. అదేంటి తరుణ్, మన బాబుని మన ఇంటికి తీసుకురావడానికి లీగల్ ప్రొసీజర్స్ ఏంటి? తప్పదు హారిక, ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది మనం ఫాలో అవ్వక తప్పదు. అయినా ఇంకొక 2 డేస్ ఆగితే మన 3 ఏళ్ల ఆవేదనకి ఒక సమాధానం దొరికినట్టు అవుతుంది. అలాగే తరుణ్, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నా బాబు దొరికాడని తెలిసాక ఇంకొక 2 రోజులు ఆగలేనా? నా బిడ్డ కోసం ఈ 2 రోజులు ఆగుతాను తరుణ్. ఈ 2 రోజులు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని క్షణ క్షణం లెక్క వేసుకుంటూ వాడి కోసం ఎదురు చూస్తాను. నన్ను క్షమించు హారిక. మురారి మన కన్న కొడుకు అని తెలిసిన వాడిని అక్కడి నుంచి తీసుకురాలేను. తీసుకొచ్చి ఆ తల్లి ప్రాణాలు పోయేలా చేయలేను. అందుకే ఇలా చేయాల్సొచ్చింది. నన్ను క్షమించు. మురారి, ఏమైంది సునంద? ఏమైంది? మళ్ళీ ఏమైనా పీడకలొచ్చిందా? అవునండి, పీడకలే. కానీ ఈసారి వచ్చిన పీడకలలో ఒక స్వామీజీ కనిపించారు. ఏంటి సునంద నువ్వు మాట్లాడేది? స్వామీజీ కళ్ళలోకి రావడం ఏంటి? అవునండి, స్వామీజీ కల్లోకి వచ్చారు. కలలో ఓ స్వామీజీ, నీది కాని సొత్తును నీ మీద వేసుకుని మోస్తున్నావు అని అన్నారు. ఆ మాటలు విన్నాక నాకు చాలా భయంగా ఉందండి. భయపడకు సునంద, వచ్చింది కళే కదా, అది కూడా పీడకల. కళలో జరిగినవన్నీ నిజం కాదు. నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించకు, ధైర్యంగా ఉండు. లేదండి, అది నాకు కలలా అనిపించలేదు. కళ్ళ ముందే జరుగుతున్నట్టుగా అనిపించింది. ఆయన నాకేదో చెప్పడానికి స్వయంగా మన ఇంటికి వచ్చినట్టు అనిపించింది. సంతోషంగా గడిచిపోతున్న మన జీవితంలోకి ఎందుకండి ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి? కొన్ని రోజుల క్రితమే మనకి యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ నుంచి ఎలాగోలా బతికి బయటపడ్డాము అనుకునేలోగా మన మురారి కిడ్నాప్ అయ్యాడు. అదృష్టవశాత్తు మన మురారి మనకి దక్కాడు. కానీ ఇప్పుడు ఈ కళ, ఇవన్నీ చూస్తుంటే నా మనసుకెందుకో బాగా కీడు శంకిస్తుందండి. అధైర్యపడకు సునంద, మనకిన్ని కష్టాలు పరీక్షలు పెడుతున్న ఆ భగవంతుడే మళ్ళీ మనం ఆ కష్టాల్ని పరీక్షల్ని ఎదుర్కోవడానికి కావలసిన శక్తిని కూడా ఇచ్చాడు కదా. అన్ని కష్టాలు పోగొట్టి అన్ని పరీక్షలు మనం గెలిచేలా చేశాడు. ఇంకెన్ని కష్టాలు వచ్చినా మరెన్ని పరీక్షలు పెట్టినా మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. ఏవండి, నేనొకటి చెప్తాను, ఒప్పుకుంటారు కదా? చెప్పు సునంద, ఏంటది? హారిక
ఒక జ్యోతిష్యుడి గురించి చెప్పింది. ఆయన చాలా పవర్ఫుల్ అంట. ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుందంట. కిడ్నాప్ అయ్యి మురారి ఎక్కడున్నాడో తెలియనప్పుడు మురారి తిరిగి వస్తాడని తనే చెప్పాడట. కన్నెతల్లి దగ్గరే ఉంటాడని కూడా చెప్పాడట. ఆ జ్యోతిష్యుడు మురారి కన్నతల్లి దగ్గరే ఉంటాడని చెప్పాడా? అంటే మురారి మాకు దూరం అవుతాడా? తన కన్నతల్లైన హారికకు దగ్గరవుతాడా? నిజం చెప్తే సునంద తట్టుకోగలదా? ఏంటండి, ఏం సమాధానం చెప్పకుండా అలా సైలెంట్గా ఉండిపోయారు? మనం ఆ జ్యోతిషుని కలవడానికి వెళ్దామా? సరే సునంద, అలాగే వెళ్దాం. పడుకో. భగవంతుడా, ఇన్నాళ్ళకు నా మొర ఆలకించావా? ఈ తల్లి మనసుని అమ్మా అని పిలిపించుకోవడం కోసం నేను పడుతున్న ఆవేదనని అర్థం చేసుకున్నావా తండ్రి? నా బిడ్డ ఎక్కడున్నాడో తెలిసేలా చేసి ఈ తల్లి కడుపు కోత తీర్చావా? ఆలస్యమైన మంచి వాళ్ళకి నువ్వు అన్యాయం జరగనివ్వవని మరోసారి నిరూపించావయ్యా. త్వరగా నా బిడ్డను నా ఒడిలోకి చేర్చు తండ్రి. నా బిడ్డని తనివి తీరా చూసుకునే క్షణం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నా బిడ్డ నా ఒడిలోకి రాగానే నేను నీకు మొక్కిన మొక్కులన్నీ తీర్చుకుంటాను తండ్రి. తరుణ్, అత్తయ్య, మావయ్య, మేఘనక్క, బావగారు, తొందరగా రండి. ఉషా, అందరూ హారతి తీసుకోండి. తర్వాత మీ అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్తాను. హారిక బిడ్డ దొరికాడనే విషయాన్ని అందరికీ చెప్పాలనుకుంటుందనుకుంటా. నేను మన బిడ్డ దొరికాడు అని చెప్పిన క్షణం నుంచి హారిక ఆనందం పట్టలేకపోతుంది. హారిక ఈ విషయం అందరి ముందు బయట పెట్టాక ఇంట్లో వాళ్ళందరినీ కూడా నమ్మించాలి. అమ్మ హారిక, ఏంటమ్మా గుడ్ న్యూస్? నీ మొహంలో సంతోషం, నీ కళ్ళల్లో ఆ వెలుగు చూస్తుంటే ఏదో పెద్ద శుభవార్త చెప్పబోతున్నావని అర్థమవుతుంది. త్వరగా చెప్పమ్మా. ఆ శుభవార్త త్వరగా వినాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. అవును హారిక, మీ మావయ్య గారు చెప్పినట్టు నీ మొహం సంతోషంతో వెలిగిపోతుంది. నువ్వు చెప్పే ఆ శుభవార్త త్వరగా వినాలని నాకు ఆశగా ఉందమ్మా. త్వరగా చెప్పమ్మా అదేంటో. అవునత్తయ్య, మీరు ఊహించింది కరెక్టే. నేను చెప్పబోయేది చాలా పెద్ద శుభవార్త. అది నాకొక్కదానికే కాదు, ఈ ఇంటికే పెద్ద శుభవార్త. హారిక, నువ్వు ఇస్తున్న బిల్డప్ చూస్తుంటే నాకు కూడా ఇమీడియట్గా గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకోవాలందమ్మా. ఇంకా నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. త్వరగా చెప్పు ఆ విషయం. అందరూ జాగ్రత్తగా వినండి. అప్పుడు మా బిడ్డ చనిపోలేదని, బ్రతికే ఉన్నాడని నేను చెప్తే మీరెవ్వరూ నమ్మలేదు కదా. ఇప్పుడు అదే నిజమైంది. మా కొడుకు బతికే ఉన్నాడు. తను ఎక్కడున్నాడో కూడా తరుణ్ తెలుసుకున్నాడు. అతి త్వరలోనే తన ఇంటికి కూడా తీసుకొస్తానని చెప్పాడు.
హారిక చెప్పేది నిజమా? అవునన్నయ్య, తను చెప్పేది నిజమే. మా బిడ్డ బతికే ఉన్నాడు. వాడి ఆచూకీ కూడా తెలిసిపోయింది. త్వరలోనే వాణ్ణి ఇంటికి తీసుకొస్తాను. సడన్ గా ఈ ట్విస్ట్ ఏంటి? దీని వెనక్కి ఏదో పెద్ద కథే నడుస్తున్నట్టుంది. పైగా ఈ తరుణ్ వాళ్ళకం చూస్తుంటే నాకెందుకో అనుమానంగా కూడా ఉంది. ఎలాగైనా అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి. ఆ తర్వాత వీళ్ళందరితో ఒక ఆట ఆడుకోవాలి. నువ్వేం అనుకో కుషా. అప్పుడు కోపంలో బాధలో నిన్నేదో అన్నానే అనుకో. అక్కను కదా, నన్ను క్షమించలేవా? భగవంతుడా, హారిక అక్కకు అబద్ధం చెప్పడం తప్పైనా తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సొచ్చింది. ఈ విధంగా అయినా ఈ సమస్యను పరిష్కారం చేయి తండ్రి. చెప్పండమ్మా, ఏమిటి మీ సమస్య? స్వామి, వీడు మా ఒక్కగానొక్క బిడ్డ మురారి. నాకు 4 బిడ్డలు పుట్టి పురిట్లోనే చనిపోతే 5వ సంతానంగా పుట్టి నన్ను అమ్మా అని పిలిచినవాడు. అయితే ఈ మధ్య మా ఇంట్లో సమస్యలు వరుసగా వస్తున్నాయి. ఈ పిల్లాడి జాతకం శ్రీకృష్ణుడి జాతకానికి దగ్గరగా ఉంది. అందుకే ఆ ప్రమాదాలు, అపహరణలు. కానీ కంగారు పడాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఎన్ని ఆటంకాలు ఎదురైనా చివరికి అంతా మంచే జరుగుతుంది. అందరికీ మంచే జరుగుతుంది. ఎంతమంది ఎన్ని రకాలుగా ఈ పిల్లాడిని కన్నతల్లికి దూరం చెయ్యాలని చూసినా చివరకు తను ఎప్పటికీ కన్నతల్లి దగ్గరే ఉంటాడు. అంటే మురారి చివరికి తన కన్నతలైన హారిక దగ్గరికే వెళ్తాడా? అదే జరిగితే సునంద ప్రాణాలతో ఉంటుందా? ఏంటి హారిక, ఉదయాన్నే గదిని ఇంతలా సర్దేస్తున్నావు? ఈ ఇంటి వారసుడు, నీ కన్ను కొడుకు తిరిగొస్తున్న శుభ సందర్భంగా
ఇల్లంతా అలంకరిస్తున్నావా ఏంటి? అవునక్క. నా పక్కన లేకపోయినా ఇన్ని రోజులు నా గుండెల్లో దాచుకున్న నా బిడ్డ, నా ప్రాణం మరో 2-3 రోజుల్లోనే నా దగ్గరకు వచ్చేస్తున్నాడు కదా. అందుకే వాడు రాగానే వాడికి మన ఇల్లు, ఈ వాతావరణం అంతా కొత్తగా అనిపించకూడదని బాబుకి నచ్చేలా ఈ రూమ్ని ఎంతో అందంగా రెడీ చేస్తున్నాను. ఇన్ని రోజులు నేనేమో అనుకున్నాను కానీ నిజంగా నువ్వు ఇంత అమాయకురాలవని అనుకోలేదు హారిక. ఏమైందక్కా? ఎందుకలా అంటున్నావు? మన కళ్ళ ముందు ఒక పెద్ద అబద్ధం తిరుగుతున్నప్పుడు ఆ అబద్ధాన్ని నిజమనుకొని హారతులు పట్టేవాళ్ళని అమాయకులు అనకుండా ఇంకేమంటారు హారిక? అయినా నేనెందుకలా అన్నానో ఇప్పుడే చెప్తాను. ఇప్పుడు నా మాటలు వింటే నీకే అర్థమవుతుంది. నువ్వు తరుణ్ణి నమ్మి ఇక్కడ గది సర్దుకుంటున్నావు కదా, ఒక్కసారి లాజిక్గా ఆలోచించు. మామూలుగా బయట సొసైటీలో ఒక నేరస్తుడు తప్పు చేశాడు అని ప్రూవ్ అవ్వగానే పోలీసులు ఏం చేస్తారు? వెంటనే వాడి ఇంటికెళ్ళి వాడి కాలర్ పట్టుకుని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు కదా. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి? బాబు ఎవరి దగ్గరున్నాడో వాళ్ళ అడ్రస్ కూడా క్లియర్గా తెలిసింది కదా. అంత తెలిసినా కన్నతండ్రి అయిన తరుణ్ బాబు ఎవరి దగ్గరున్నాడో వాళ్ళని ఇప్పుడే పట్టుకోకుండా బిడ్డని మరో 2-3 రోజుల్లో తీసుకొస్తాను అంటూ నీకు నమ్మకంగా ఒక అబద్ధం చెప్పాడు. నీకు సునందకి ఒకే రాత్రి ఒకే హాస్పిటల్లో డెలివరీ అయింది. ఇప్పటి వరకు జరిగిందంతా ఆలోచిస్తుంటే నాకెందుకో ఆ మురారి సునందకి పుట్టిన బిడ్డ కాదు, నీకు పుట్టిన బిడ్డ అని అనిపిస్తుంది. నువ్వు అడిగినట్టే గొడవ ఆపాలంటే ఇప్పుడే, ఈ క్షణమే నువ్వు నాతో కలిసి బతకాలి. నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డని కంటికి రెప్పలా నేను కాపాడుకోవాలి.